సౌదీ అరేబియా రోడ్లపై పెద్ద ట్రక్కుల్లో 3 ప్యాసింజర్ విమానాలు కనిపిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. జెడ్డా రోడ్లపై సౌదీ ఎయిర్లైన్స్ కు చెందిన 3 బోయింగ్ 777 విమానాలు 26 వీలర్ వాహనాలపై రావడం చూసి ప్రజలు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ముందు వెనక పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలకు చెందిన ఎస్కాట్ వాహనాలు ఈ కాన్వాయ్ ముందుకు సాగడానికి సహాయం చేస్తున్నాయి. ఈ కాన్వాయ్ కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కనిపించింది. మరికొన్ని చోట్ల రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులు, పిల్లలు ఆశ్చర్యంతో దీన్ని చూస్తూ ఉన్నారు. మొదట్లో వాటిని జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్వహణ లేని ప్రదేశాల కోసం సమీపంలోని ఎక్కడో ఒక చోటుకు తీసుకువెళ్తున్నారని భావించారు. కానీ తరువాత ఆ 3 ట్రైలర్ల చివరి గమ్యస్థానం 100 మీటర్ల పొడవున సౌదీ రాజధాని రియాద్. ఇక్కడి నుంచి అది 850 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసింది. అవును, ఇప్పుడు ప్రపంచంలోనే సౌదీ అరేబియా బోయింగ్ 777 విమానాన్ని 850 కిలోమీటర్ రోడ్డు మార్గంలో పంపిన మొదటి దేశంగా అవతరించింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ 2004లో యూరోప్లో హిత్రో విమానాశ్రయం నుంచి స్కాట్లాండ్ మ్యూజియం ఆఫ్ ఫైట్కు ఒక గులకరాయిని పంపించినప్పుడు జరిగింది. ఈ ప్రయాణంలో 643 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కానీ సౌదీ అరేబియా అలా కాకుండా ఏకంగా 3 బోయింగ్ 777 విమానాలను ఇంత దూరం పంపడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది కేవలం ప్రపంచ రికార్డు కాదు, సౌదీ అరేబియా యొక్క తెలివైన మార్కెటింగ్ స్టంట్. ఇది బహుశా చాలా వరకు విజయవంతమైంది. ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్లి మొత్తం విషయం ఏంటో తెలుసుకుందాం. కాన్వాయ్ యొక్క మొదటి విమానం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ HZAKG. దీని గురించిన రికార్డులు అది 26 ఏళ్ల బోయింగ్ 777 అని చూపిస్తోంది. దీన్ని 1998లో సౌదీ ఎయిర్లైన్స్ కు డెలివరీ చేశారు. గత 18 సంవత్సరాలుగా దీన్ని జెద్దా విమానాశ్రయంలో నిలిపేశారు. అదేవిధంగా మిగిలిన 2 విమానాలు కూడా దాదాపు 18 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్న తర్వాత గత 7 నుంచి 8 సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ఈ 3 విమానాలు వాటి సర్వీసెస్ జీవితంలో 50,000 గంటలు ప్రయాణం చేశాయి. ఏదైనా విమానం దాని సాధారణ కార్యకలాపాలను నిర్వహించిన తర్వాత బోయింగ్ 777 యొక్క సర్వీస్ లైఫ్ ముగుస్తుంది. అంటే ఈ వ్యవధి తర్వాత తయారీదారు దాన్ని ఉపయోగించడానికి నిరాకరిస్తారు. కాబట్టి దాని తర్వాత ఆ విమానాలు నిరుపయోగంగా మారతాయి. సాధారణంగా విమానాలు తమ సర్వీస్ లైఫ్ను పూర్తి చేసినప్పుడల్లా వాటిని ఎయిర్ క్రాఫ్ట్ బోన్ యార్డ్లకు తీసుకువెళతారు. బోన్ యార్డ్లు చాలా పెద్ద మైదానాలు. ఇక్కడ విమానాలు ఎక్కువ కాలం నిల్వ చేయబడతాయి. సాధారణంగా వాతావరణం పొడిగా లేదా ఎడారిగా ఉండే ప్రాంతంలో ఉంచుతారు. అటువంటి వాతావరణంలో బోన్ యార్డ్లను నిర్మించడం యొక్క ఉద్దేశం ఏంటంటే పొడి వాతావరణంలో తక్కువ తేమ ఉన్నందున అక్కడ నిలిపిన విమానాన్ని తుప్పు పట్టకుండా రక్షించడం జరుగుతుంది. బోన్ యార్డ్ గుండా వెళ్లే ముందు ఇంజన్లు మరియు విమానం యొక్క ఇతర సున్నితమైన భాగాలను సీల్ చేస్తారు. తద్వారా అవి నేల, తేమ మరియు ఉష్ణోగ్రత మార్పుల నుంచి రక్షించబడతాయి. ఆ విమానాలు ఎటువంటి ఉపయోగం లేకపోయినా శుభ్రపరచడం వంటి వాటి కాలానుగుణ నిర్వహణ చేయడం ఇప్పటి అవసరం. వాటి సర్వీస్ ముగిసిన తర్వాత కూడా విమానాల్లో ఇంజన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాండింగ్ గేర్ మరియు దాని సీట్లు వంటి అనేక భాగాలు ఇంకా మిగిలే ఉంటాయి. ఈ భాగాలను మళ్లీ కొత్త విమానాలుగా తయారు చేస్తారు. ఈ భాగాలన్నిటినీ తొలగించిన తర్వాత మిగిలిపోయిన నిర్మాణం పనికి రాకుండా ఉంటుంది. ఆధునిక విమానాల యొక్క 90% తయారీ రీసైకిల్ చేయొచ్చు. వాటిలో ఉన్న అల్యూమినియం, టైటానియం మరియు ఉక్కును మళ్లీ రీసైకిల్ చేయొచ్చు. దాని సర్వీస్ ముగిసిన తర్వాత మొదట ఆ విమానం యొక్క స్థితి ఏంటో తనిఖీ చేస్తారు. కొద్దిగా మరమ్మతులు చేసిన తర్వాత దాన్ని పునరుద్ధరించగలిగితే దాన్ని తరచుగా కార్గో విమానంగా మారుస్తారు, లేదా దాని విడిభాగాలను వేరే ప్రయోజనం కోసం వాడతారు. అది కూడా సాధ్యమే. ఉదాహరణకు విమాన సిమ్యులేటర్లు. ఈ సిమ్యులేటర్లను పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. వాటిలో ఎక్కువ భాగం గ్రౌండ్ చేయబడిన విమానాలు కాక్పీట్లను మార్చడం ద్వారా తయారు చేయబడతాయి. ఈ ఉపయోగాలన్నిటినీ మినహాయించి హోటళ్లు, కెఫేలు మరియు మ్యూజియంలు వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ఆకర్షణల కోసం గ్రౌండ్ చేయబడిన విమానాలను ఉపయోగించడం కూడా చాలా సాధారణం. పర్యాటక ఆకర్షణ కోసం దీన్ని ఉపయోగించాలనుకునే వ్యక్తి విమానాన్ని రవాణా చేయడానికి ఎంత ఖర్చు చేయగలడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఎవరైనా విమానాన్ని రెస్టారెంట్గా మార్చాలనుకుంటే అతను మొదట దాని కొనుగోలును చెల్లిస్తాడు. తరువాత దాన్ని రవాణా చేయడానికి అయ్యే ఖర్చును భరించాలి. ఎందుకంటే రోడ్డు ద్వారా లేదా రైలు ద్వారా మాత్రమే గ్రౌండ్ చేయబడిన విమానాన్ని ముక్కలుగా పంపడం సాధ్యమవుతుంది. సౌదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 3 బోయింగ్ 777 విమానాలకు ఈ 3వ ప్రయోజనం కోసం పంపాలని నిర్ణయించుకుంది. దీనిలో 850 కిలోమీటర్ల రవాణా ఖర్చు వారికి పెద్దగా పట్టింపు లేదు. వాస్తవానికి ఈ విమానాల గమ్యస్థానం రియాద్ సీజన్ 2024. ఇది సౌదీ రాజధాని రియాద్లో ఏర్పాటు చేయబడిన ఒక మెగా ఈవెంట్. దీని లక్ష్యం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించడం. వినోదం, షాపింగ్, సంస్కృతి మరియు క్రీడలు ఇందులో భాగం. ఈ రియాద్ సీజన్ను 14 వేర్వేరు జోన్లుగా విభజించారు. ఇందులో బోలేవార్డ్ ఓల్డ్ సిటీ కింగ్డమ్, అరీనా వండర్ గార్డెన్స్, జ్యూడియో స్టూడియో టూర్,
అంతేకాకుండా సరికొత్త బాలీవుడ్ రన్వే కూడా ఉంటుంది. రియాద్ సీజన్ 2024 కోసం పూర్తి విమానాశ్రయం నిర్మించబడింది. దీనిలో రన్వే కంట్రోల్ టవర్ మరియు 3 రియల్ బోయింగ్ 777 విమానాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు దీన్ని వాడుకోవచ్చు. మీరు లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్ బాడీ లోపల డిన్నర్ చేయొచ్చు. విమానానికి సంబంధించిన పరిమిత లగ్జరీ వినోదం కోసం బాలీవుడ్ రన్వే జోన్ను రియాద్ రీజన్ 2024లో ప్రవేశపెట్టారు. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు జరిగే ఈ కార్యక్రమం సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో ఒక చిన్న భాగం. దీన్ని మొదట 2019లో ప్రారంభించారు. కానీ కోవిడ్ కారణంగా ఇది అంతర్జాతీయ ఉనికిని పొందలేకపోయింది. తద్వారా 2022-23 ఈవెంట్లో ప్రారంభోత్సవానికి 75 లక్షల మంది సందర్శకులు హాజరయ్యారు. దీనిలో డ్రోన్ షో రికార్డు కూడా సృష్టించింది. గత సంవత్సరం సౌదీ 50 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించడంలో సక్సెస్ అయింది. 2024 సీజన్ కూడా కొత్త రికార్డును సృష్టిస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. 850 కిలోమీటర్లకు 3 బోయింగ్ 777 విమానాలను రవాణా చేయడం కూడా సౌదీ యొక్క మార్కెటింగ్ స్టంట్గా పరిగణించింది. ఇది రియాద్ సీజన్ 2024ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందించడమే కాకుండా దాన్ని పెద్ద హిట్ చేస్తుంది. సౌదీ అరేబియాకు ఇది ఖ్యాతిని తీసుకురావడమే కాకుండా సౌదీకి కొత్త ప్రపంచ రికార్డును కూడా కట్టబెట్టింది. ఇదంతా కాదని ఎర్ర సముద్రంలో నిర్మించిన దీవుల్లో అంతర్జాతీయ కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటే సౌదీ అరేబియా 2025లో ఫార్ములా ఈపీని నిర్వహించబోతోంది. 2020 నుంచి సౌదీ డెక్కన్ ర్యాలీని కూడా నిర్వహిస్తోంది. దీనిలో ఆఫ్ రోడ్ డ్రైవర్లు కష్టతరమైన రోడ్ల ద్వారా 800 కిలోమీటర్ల ట్రాక్ను పూర్తి చేయాలి. అది కూడా కేవలం ఒక రోజులోనే. దీనికోసం సౌదీలో బంజరు మరియు ఆఫ్ రోడ్ ట్రాక్లను కొరత లేకుండా అందిస్తున్నారు. జద్దా నుంచి రియాద్కు సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన 3 బోయింగ్ 777ల ఈ ప్రయాణం ఏ విధంగానూ సులభం కాదు. మొదటి పని విమానాన్ని రవాణాకు సిద్ధం చేయడం. దీనిలో విమానం యొక్క రెక్కలు మరియు తోకను తొలగించి ఫ్యూజ్లేజ్ మాత్రమే మిగిలుంచాలి. ప్రతి ఫ్యూజ్లేజ్ 200 టన్నుల బరువు ఉంటుంది. దీనికోసం వాటిని ఎత్తడానికి ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేస్తారు. దాని బాడీపై ఎటువంటి గీతలు పడకుండా ఎత్తడానికి ప్రత్యేక నైలాన్ బెల్ట్ను అమరుస్తారు. చాలా జాగ్రత్తగా లెక్కలు వేసిన తర్వాత 2 క్రేన్లు కలిసి ఒక భారీ వాహనాన్ని ఎత్తి 26 వీలర్పై ఉంచుతాయి. దీన్ని 26 వీలర్ అని పిలుస్తారు. కానీ వాస్తవానికి దీనికి 104 టైర్లు ఉన్నాయి. జద్దా విమానాశ్రయం నుంచి రియాద్కు ఈ ప్రయాణం అంత సులభం కాదు. 100 మీటర్ల పొడవైన టైర్లను ఏ సెకండ్లలో మరియు ఎప్పుడు తిప్పాలి, ఈ మొత్తం మార్గాన్ని ముందుగానే ప్లాన్ చేస్తారు. కొన్ని రోడ్లలో సాధారణ ట్రాఫిక్ను రోడ్ నుంచి తీసేసి ఆఫ్ రోడ్ ట్రాఫిక్ను వేరే చోటుకు మళ్లిస్తారు. తద్వారా కాన్వాయ్ ఎటువంటి అడ్డంకి లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ముందు మరియు వెనుక ఉన్న పోలీస్ వాహనాలు కాన్వాయ్ ప్రారంభం నుంచి చివరి వరకు క్లియరెన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ మొత్తం ఆపరేషన్ గొప్పగా మనందరినీ ఆకట్టుకుంటుంది. చివరికి గమ్యం చేరిన తర్వాత విడదీసిన రెక్కలను మళ్లీ కలుపుతుంది. ఇది 10 రోజుల ప్రాసెస్. ఇందులో రాత్రులు కూడా ఉన్నాయి. మొత్తం మీద సౌదీ అరేబియా తన విజన్ 2030 గురించి చాలా ఖచ్చితంగా ఉంది. దీనికోసం రాబోయే రోజుల్లో ఇలాంటి విన్యాసాలు చాలా కనిపించే అవకాశం ఉంది. కానీ సౌదీ అరేబియా నిజంగా దుబాయ్ పర్యటనతో పోటీ పడుతుందా లేదా అనేది ఇంకా అసంపూర్ణంగానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.